మీ పేరు? సుమలత అండి. సుమలత. ఈ అబ్బాయి ఎవరు? నా కొడుకు అండి. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా? కాదండి, ఎవరిది? వేరే వాళ్ళ చోట్లో ఉంటున్నాం. ఎందుకని మీకు ఇల్లు లేదా? లేదండి. ఓకే. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఓకే. ఇంట్లో లేరని? లేదండి. ఎక్కడికి వెళ్ళారు? పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళారా? ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి? చిన్న అబ్బాయి. ఏం చదువుతున్నారా? 9th క్లాస్. అన్నయ్య? 10th అయిపోయిందా? ఇప్పుడు ఇంటర్ జాయిన్ అవ్వలేదండి. ఇంటి దగ్గర ఉన్నాడా? మరి ఇప్పుడు లేడు? లేడండి, అంటే నాకు బాగా హెల్త్ బాగట్లేదని. ఏం బాగాలేదమ్మా మీకు? గుండెకి కొద్దిగా హోల్ బెజ్జం పడిందండి. అవునా? అంటే ఎప్పుడు తెలిసింది మీకు అది హార్ట్కి హోల్ ఉందని? ఒక 4 నెలలు 5 నెలలు అవుతుందండి. ఏం చెప్పారు డాక్టర్స్? అదే దాన్ని సర్జరీ చేయించుకోవాలన్నారండి. సర్జరీయా? మరి రెడీ అవుతున్నారా సర్జరీకి? అంటే డబ్బులు ఇవ్వనని ఆగామండి. ఎంతకాలం వరకు టైం ఇచ్చారు? అంటే 3 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది అన్నారు. తర్వాత కొద్దిగా హార్ట్ అటాక్ వచ్చే సూచనలు కానొస్తాయి అన్నారండి. అవునా? ఎంత అవుతుందమ్మా సర్జరీకి? అంటే ఇంత అని చెప్పలేదండి. అడగలేదా మీరు? అంటే ఆరోగ్యశ్రీ కార్డు మీద చూపించుకుంటామని అన్నాము. అంటే కాకపోతే ఆరోగ్యశ్రీ కార్డు మామూలుగా ఓన్లీ ఆడ ట్రీట్మెంట్ వరకే ఇస్తామన్నారు. ఇంకా మందులకు కానీ ఇంకా ఏటికైనా అన్నీ బయటే తెచ్చుకోవాలన్నారు. ఆపరేషన్ అయితే కార్డు మీద అయిపోతుంది. ఆపరేషన్ కూడా కొన్ని టెస్టులకి బయటే డబ్బులేనన్నారండి. ఊరకు వాళ్ళు చూస్తాం వరకే ఫ్రీ అన్నారు. అంటే టెస్టులు చేయటానికి అన్ని నాకు తెలిసి అంటే బయట టెస్టులకి వాటికి డబ్బులు అవుతాయమ్మా. వాళ్ళు సర్జరీ చేస్తారు, ఆపరేషన్లో చేస్తారు, అది ఆధార్ కార్డు మీద ఫ్రీ అనమాట. అంటే ఇలా అని తెలియదండి. ఆయాసం వస్తుంది, ఏం పని చేసుకోలేకపోతున్నానని నా భర్త గారికి కూడా బాగాలేదు కానని వెళ్ళాను. ఏమైంది ఆయనకి? ఏమైంది? మా ఆయనకి క్యాన్సర్ వచ్చి 2 సంవత్సరాలండి. మీ ఆయనకి క్యాన్సరా? క్యాన్సర్ వ్యాధి ఉండి కూడా పాపం ఆయన పని చేయడానికి వెళ్ళారా? ఎలా చేస్తున్నారు మా పాపం ఆయన? ఎండ ఇంత ఎండలో ఇప్పుడు 10 నిమిషాలు మనం ఎండలో ఉంటేనే ఉండలేకపోతున్నాము. మరి ఇంకేం చేస్తాం? ఏం క్యాన్సర్ ఆయనకి? నాలుక మీద వచ్చిందండి. నాలుక పైన వచ్చింది. గొంతు క్యాన్సర్. ఏదైనా కూడా ఒంట్లో ఏదో ఒక రోగం ఉంటే బయట పని చేయాలంటే కష్టం కదా. ఎట్లా చేస్తున్నారు? మీరు వెళ్తున్నారా పనికి? నేను 2 రోజులు పెట్టి వెళ్తున్నానండి. మీరు వెళ్తున్నారా? చేయగలుగుతున్నారా? అంటే ఇప్పుడే అంటే ఈ 5-6 నెలల పెట్టి ఇంటికాడే ఉన్నాను. ఇప్పుడే జరగక వెళ్తాను. మరి పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు? అంటే 4 రోజులు పెట్టి మార్బుల్ పనికి వెళ్తున్నాడండి. ఇంకా ఎలాగో చదువులేదు కాబట్టనా? 3 సబ్జెక్టుల్లో తప్పాడండి. అదేలే. అయితే ఇంకా చదివించడానికి నాకేం ఓపిక లేదు. అదే ఇంకా హెల్త్ బాగట్లేదు. ఇంకా నేను పనికి వెళ్తే మళ్ళీ ఇంట్లో కూడా సరిగ్గా జరగట్లేదు. ఆయన ఆరోగ్యంగా ఉండేటప్పుడు బాగా పనిచేసి మేము బాగానే చూసుకున్నాడండి. ఆయనకి ఆ జబ్బు వచ్చి ఎన్నాళ్ళు అయింది? 2 సంవత్సరాలు అవుతుందండి. ఆయనకి 2 సంవత్సరాలు అయింది. మీకు ఈ వ్యాధి బయటపడి 5 నెలలు అయిందా? 7 నెలల దాకా అయిందండి. 1 సంవత్సరంలోనే మళ్ళీ మీకు ఇలా బయటపడింది. మరి మీకు హార్ట్లో హోల్ ఉంది కదా, ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారమ్మా డాక్టర్స్? టాబ్లెట్లు వాడుతున్నాను కానీ 2 రోజులు అవుతుందండి అయిపోయి. తెచ్చుకోలేదు, ఇంకెళ్ళలేదు. ఎంత అవుతుంది నెలకి? నెలకి 2,000 దాకా అవుతుందండి. నెలకి 2,000 అవుతుందా? 2,000 టాబ్లెట్లు అలా వాడమన్నారా ఆపరేషన్ అయ్యేవారు? దాకా వాడుకోమని. అదే 3,500 తీసుకుంటున్నారండి. టెస్ట్ అంటే నెలకి టెస్ట్ తీస్తున్నారు. అవును, ఎంతవరకు క్యూర్ ఏంటని చెక్ చేసి నెలకి తీస్తున్నారు. కాకపోతే మందుల వరకే 2,000 అవుతుంది నెలకు వచ్చి. నెలకి అదొక 3,500 అవుతుందా? అంటే మీరు వెళ్ళి చెక్ చేయించుకుంటే? అదే అంటే మామూలుగా టెస్ట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు అని అనుకుంటే మామూలుగా ముందర వరకు తీసుకొని రావటం అలా జరిగిద్దండి ఒక్కోసారి. అంటే ఏమైనా డబ్బులు చూసుకొని వెళ్తే మాత్రం టెస్ట్ కూడా చేయించుకొని వస్తాం. అడగాల్సింది ఒకసారి సర్జరీకి ఎంత అవుతుంది అండి అని. అంటే ఇంకా అంటే చేయించుకుంటే చెప్తామన్నారండి. అంటే ఇప్పుడే చేయించుకుంటే మళ్ళీ పని చేయదు కాదన్నారు. పని చేయకూడదా? చేయదు కాదన్నారు. అంటే నేను పొలం పనికి వెళ్తా కదా, అంటే పద్దాలు ఒంగోని పని చేయాలి కదా, అందుకని అది సర్జరీ చేయించుకుంటే పని వల్ల కాదన్నారు. ఎన్నాళ్ళ వరకు? నేను 4 అని చెప్పలేదు, కాకపోతే సర్జరీ చేయించుకున్న తర్వాత కొద్దిగా పని చేయలేవమ్మా అని అన్నారని ఆగానండి. రేషన్ అదంతా వస్తుందా?
కోటా బియ్యం కోటా బియ్యం. రేషన్ బియ్యం వస్తున్నాయా? నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? సుమలత, ఇవి బియ్యం అమ్మా, అవి కిరాణా సామాన్లు మొత్తం అన్నీ ఉంటాయి, ఆయిల్, పప్పు, ఉప్పు. ఫస్ట్ నీ చేత అమ్మకి పెట్టేస్తున్నాను. పెట్టడం అనేది నేర్చుకోవాలి. అది అమ్మకైనా పక్కింటి వాళ్ళకైనా ఎవరికైనా. సో అందాక అయితే నేను నీకు 10,000 రూపాయలు ఇస్తున్నానమ్మా, తీసుకోండి. నేను వెళ్ళొస్తాను.